అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మంత్రి పొన్నం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉంటే దాని ప్రకారం చేయకుండా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఈ యొక్క అంశాన్ని ఏదో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఈ శాసనసభ చివరి బిల్లులు పాస్ అయ్యే సందర్భంలో కూడా ఇప్పుడే ఆ అంశం తెలవగానే అందుబాటులో ఉన్న శాసనసభ్యులు అందరూ వచ్చి కలిసి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అంశం చెప్తా ఉన్నాం. అడుగుతా ఉన్నాం, ఇవాళ నిజంగానే 700 కోట్ల లాభం వచ్చేటువంటి సంస్థ అయితే వాటి ఎక్కడెక్కడ లాభం వచ్చింది ఏందో చూపెట్టమని అడుగుతా ఉన్నాం. మా వల్లనే అయినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో బ్రాండ్ మీద దెబ్బతిన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రపంచంలో పెద్ద పేరు వచ్చిందంటా ఉన్నాడు. ఏమొచ్చింది తెలంగాణకు సంబంధించి చెప్పకపోతే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఫార్ములా కార్ రేసు వల్ల జరిగింది ఏంది? ఈరోజు తెలంగాణ యావత్తుల 70-80% గ్రామీణ ప్రాంతాలకు 60% గ్రామీణ ప్రాంతాల్లో ఫార్ములా రేస్ కారు చూడనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటికి సంబంధించి మొత్తం రాష్ట్రం పెద్ద అభివృద్ధి దిశలో పోతుంటే దాన్ని కంటిన్యూ చేయకుండా ఈ ప్రభుత్వం మీద అడ్డుకున్నది. ఈ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక ప్రభుత్వం అనే విధంగా తనేదో నియమ నిబంధనలకు అనుగుణంగా చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నియమ నిబంధనలకు అనుగుణంగా పొలిటికల్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉందో దానికి లోబడి చేసి ఉన్నట్టయితే మీరు ఈ కేసును ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరుతూ అనవసరంగా బట్టగాల్చి మీద వారేసే విధంగా ఇటువంటి అంశాల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతూ విచారణకు సహకరించాలని మాజీ మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.